ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 102వ డివిజన్ రహమత్ నగర్ లో ఉన్నాము. మార్పు ఎట్లా ఉందంటే కూడా రోడ్ల మీద మొత్తం డ్రైనేజీ, అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీద పారుతూ చాలా చక్కగా, చాలా చూడడానికి చాలా అందంగా ఉంటదంటే మనకు చూడడానికి చాలా అంటే డైరెక్ట్ గా కనిపించదు, చాలా చాలా కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది ఈ మార్పుని మనము అసలు ఎవరు ఊహించి ఉండరు. पब्लिक है कि तभी ऐसा हम लोग पैसे लेके झाने लगा ले रहे यहाँ पे तो ये సంవత్సరం అవుతుందా చెత్త అన్ని కావాలంటే ఉన్నాయి. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. మనం ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 102వ డివిజన్ రహమత్ నగర్ లో ఉన్నాము. రహమత్ నగర్ లో ఎట్లంటే మార్పు తెచ్చిన పరిపాలన అని చెప్పేసి ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన నాటికి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తుంది. 23 నెలలు పూర్తయింది, 24వ నెల రాబోతుంది. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే కూడా రోడ్ల మీద మొత్తం డ్రైనేజీ, అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా ఎక్కడ చూసినా అటు కార్మిక నగర్ కావచ్చు, ఇటు రహమత్ నగర్ కావచ్చు, అటు బోరబండ కావచ్చు, అటు యూసుఫ్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, కళ్యాణ్ నగర్ కావచ్చు, పూర్తిగా షేక్పేట బస్తీలు కావచ్చు, మొత్తం ఈ బస్తీలలో పూర్తిగా కూడా ఈ రకంగా మొత్తం ఎక్కడ ఈ బురద దీనికి సంబంధించి డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీద పారుతూ చాలా చక్కగా, చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇట్లా చూడవచ్చు. ఇదంతా కూడా ఈ 2 సంవత్సరాల 24 నెలల మార్పు తెచ్చినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో మనం ఎంత అద్భుతమైన ఈ మురుగు రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి మార్పుని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతేకాదు, ఇక్కడ ఈ పక్క గల్లీలోని ఇక్కడ చూస్తే అసలు అది ఒక కాలనీయా, ఒక ఏరియానా, ఒక మనుషులు ఉండే ఒక కాలనీ బస్తీయా, లేకపోతే ఒక డంపింగ్ యార్డా అన్నట్టు చెప్పలేని స్థితిలో అక్కడ ఆ స్థాయిలో అక్కడ మొత్తం చెత్త అంతా కుప్పలుగా చెత్తబడి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే ఆ దోమలు కావచ్చు, ఆ దుర్వాసన కావచ్చు, దానివల్ల చుట్టుపక్కల ప్రజలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, మహిళలు, ఎవరైనా కడుపుతో గర్భిణీలు వాళ్ళందరూ కూడా రోగాల పాలై రోగాలతో రొస్టుతో ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉంది. మనం ఒకసారి ఆ డంపింగ్ ఆ చెత్త కుప్పల కాడి కూడా పోయి చూద్దాం అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి. ఎట్లుంటదంటే మనకు చూడడానికి చాలా అంటే డైరెక్ట్ గా కనిపించదు, చాలా చాలా కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది ఈ మార్పుని మనము అసలు ఎవరు ఊహించి ఉండరు. ఇదంతా కూడా ఒక నాలా ఏరియా. ఈ నాలా ఏరియాకి సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఈ నాలకు సంబంధించి అంతా కూడా ఇట్నే ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇది కాలనీ మధ్యలో ఉన్నాయి, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఈ 2 పక్కల కూడా నివాసాలు ఉన్నాయి, ఈ ఇళ్ళల్లో మనుషులు ఉంటారు. ఇక్కడ చూస్తే మాత్రం కుప్పలుగా చెత్త ఉంటుంది. అంటే ఈ జిహెచ్ఎంసీ లేదా, జిహెచ్ఎంసీ అధికారులు లేరా, స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి లేడా, ఇంత కుప్పలుగా చెత్త పేరుకుపోతా ఉంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నది, ఇలాంటి మార్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, అధికారులు పట్టించుకోరా? ఇదే నియోజకవర్గంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్లు అవుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో చెత్త కుప్పలుగా పేరుకుపోతే, ఆ స్థాయిలో రోడ్ల మీద డ్రైనేజీ పేరుకుపోతా ఉంటే ఇదే అంటారా మార్పు అని? ఏదైతే మొన్న రామంతపూర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక వైరు తగిలి కొంతమంది ఆ కరెంటు షాక్ తోటి చనిపోయారు 6. దానికి సంబంధించి అప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోయేది. కానీ ఎక్కడికక్కడ రోడ్ల మీద హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా ఎక్కడికక్కడ ఈ కేబుల్ వైర్లని కాదు, టీవీ వైర్లని కాదు, ఇంటర్నెట్ వైర్లని కాదు, మొత్తం ఎక్కడికక్కడ కట్ చేసి మళ్ళీ దాన్ని తీసేసిన వాళ్ళు, జిహెచ్ఎంసీ ఆ చెత్త బండ్లు వేసుకుపోయిన కూడా మొత్తం ఇట్లా కుప్పలు పడి ఇట్లా ఎక్కడికక్కడ పడేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి మనం చూడొచ్చు. ఈ వైర్లు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న ముసలోళ్ళకి కానీ, స్కూల్కి వెళ్ళిపోతున్న పిల్లలకు కానీ కాళ్ళలో ఈ వైర్లు పడి కింద పడి దెబ్బలు తాకించుకొని మూతి పనులు రాలిపోయే పరిస్థితి ఉంది. ఇది ఒక రకమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇది ఒక రకమైన మార్పు. ఇక్కడ కనిపిస్తున్న మార్పు ఒక రకమైన మార్పు అయితే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వైర్లు తెంపేసి రోడ్ల మీద వేయడం, ఇక్కడ చూసినటువంటి ఇది కూడా ఈ వైర్లు తెంపి రోడ్ల మీద వేయడం, రోడ్ల మీద డ్రైనేజ్ వాడడం, ఈ 2 రకాలైన మార్పు
జిహెచ్ఎం తీస్తలేరా? తీస్తలేరు. ఆ. ఎన్ని రోజులకి వెళ్ళి వేరకపోయిందా చెత్త? ఓ ఇప్పుడు ఏ సంవత్సరం అవుతుందా చెత్త వేరక ఆ. అంటే ఈ సర్కార్ వచ్చి 2 నెలలు అవుతుంది, చెత్త వేరకపోతే సంవత్సరం అవుతుంది. అంటే ఇట్లా ఈ చెత్త తీస్తలేరా? అంటే సర్కార్ తీస్తలేరా? అధికారులు వస్తలేరా? ఎవరు వస్తలేరు చెప్తానే ఉన్నాం మేము, చెత్త పేరకపోయిందని. ఎవరు వస్తలేరు, ఏం చేస్తాం? ఏమంటున్నారు చెప్పినప్పుడు? తీస్తామంటున్నారు, తీస్తామంటున్నారు, తీస్తలేరు. అంతే. బాగా వర్షం వచ్చే చెత్త అంతా నాళాలు ఇరుక్కపోయింది అనుకో, నీళ్ళన్నీ మళ్ళీ మీద కొట్టుకొస్తాయి, మీ ఇళ్ళకి వస్తాయి. మరి అంతే, మరి ఏం చేయాలి? మరి రోగాలు వాసన రోగాలు, వాసన, మస్తు వాసన ఉంది. వర్షం వస్తే ఎట్లుంటది? కంపు వాసన లేస్తది వర్షం వస్తే. అన్నం తింటుంటే ఇట్లా ఇబ్బంది వస్తది వాసన, ఇబ్బంది. ఏం చేస్తాం మరి? ఈ ఆదివారం నాడు ఇంత కూరను తీసుకొని ఏమన్నా కూర మటన్ చికెన్ వండుకొని మసాలా వేసినా కూడా మొరి వాసనే వస్తది, అదే వాసన. గోరేట ఇంకా చెప్తారు కదా, గల్లీ పాటల అవును, సేమ్ అట్నే ఉందా? అట్లనే ఉంది. అది కాకపోతే వాళ్ళు చెప్తారు समस्या है तो उधर की पब्लिक है कि तभी ऐसा हम लोग पैसे देके झाड़ने लगा ले रहे हैं यहाँ पे। అంటే ఎట్లా झाड़ने लगा लिए तो होता ना, చెత్త नहीं निकाल रहे हो पूरा कचरा? कच्चा निकाले तो भी कितने महीने हो गए? कितने महीने हो गई? महीने हो गया कि बारिश से पहले निकाले। सीमेंट का डाली अब से ना पूरा वैसे भर जाता है, वहां से आता यहाँ डालते, उन्हें आता यहाँ डालता। जब नाला पानी जाता था, कचरा तो दिखता ही आता हमारे, वो रहने से ना अंदर बो आता। जब बारिश होता, फुल बारिश मौसम में गलीज वो घरों में आ जाता, चूहे, मच्छर भी आता, बच्चे वो गली के बो आता, पूरा वो दीवार बंद कर दिए वहां से। वो रनिंग रहते क्या है, इतना कचरा नहीं आता है, वो दीवार गली है, डेंटन हो गया वो गली रहे तो क्या कचरा कोई डालता भी नहीं, फिरे करे तो। बारिश में तो बहुत खतरनाक हुआ था सर, दरवाजा बंद करना, खाना खाना हम लोग रातों में। అలా చెత్త అట్లా ఉంటే రోగం వచ్చే, దోమలు వచ్చే, వాసన వచ్చే, ఎన్ని కావాలంటే అన్ని కావాలని ఉన్నాయి దోమలు. మస్తు కోడి ఇక్కడ ఉన్నది. పార్సల్ గట్ట రేవంత్ రెడ్డికి పంపి ఇరుకుని తీసి అట్లనే చెత్త తీస్తారు కదా. తీస్తురు బాబు, తీయాలని కాదు. మొత్తం గుట్టలు పేరుకుపోయిందా? ఏమి చాలా ఎట్లా మీకు అన్నం తింటప్పుడు కానీ పడుకునేటప్పుడు దోమలు వాసన ఎట్లా వస్తుంది. పెట్టుకోవాలి, ఏం చేస్తాం మరి? ఎట్లా చేస్తున్నారు? తలుపులు పెట్టుకుంటారా? వాసనకి ఎట్లా భరిస్తారు? భరించాలి ఎట్లా? ఒక్కరోజు 2 అంటే వాసన రిపీట్ అవుతుంది. అంటే